చిన్న క్వశ్చన్, మన అభినందన పక్క పాకిస్తాన్ లేడీ ఎట్టుంటుంది అంటే పూసుకొని పాకిస్తాన్ లేడీ ఉంటుందా? వాళ్ళ వీడిని విడిచిపెట్టినందుకే వాళ్ళు ఎంత బాధపడిపోయి ఎంత దూరంగా ఉంటారు. కానీ ఆమె ఎవరు? వాడిని ఎక్కడ వదిలిపెట్టారు? ఇంకో క్వశ్చన్, వాడిని ఎక్కడ వదిలిపెట్టారు? మీకు చాలా మంది తెలియదేమో, భారతదేశంలో చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే ఈ టూరిస్ట్ ప్లేస్ దగ్గర మీరు వెళితే ఏమే కరెక్ట్ చెప్పలేడు దాని పేరు, మా మాస్టర్ చెబుతున్నారు కానీ వాళ్ళని చెప్పండి ఇదే ఇట్రా రమేష్ జేబులో ఉంది వాగా సరిహద్దు, దాన్ని అత్తని వాగా బార్డర్ అంటారు. ఈ వాగా బార్డర్ ఎట్లా ఉంటుందంటే ప్రతిరోజు అది ఒక టూరిస్ట్ ప్లేసు. సాయంకాలం అయ్యేటప్పటికల్లా అటుపక్క పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, ఇటుపక్క భారతదేశం వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ ఆ కవాతులు మీరు కానీ అక్కడ చూస్తే మన శరీరం అసలు ఉప్పగిపోతుంది. వాళ్ళు మనం ఆల్మోస్ట్ తన్నుకోవడానికి వస్తాం. అందువల్ల ఎవరైనా కనుక చూడాల్సి ఉంటే ఆ టెంపుల్ ఈ టెంపుల్ కాదు, వాగా బార్డర్కి వెళ్ళి చూశారు అంటే మీరు జన్మలో భారతదేశం అంటే ఆ దేశ నరాలు మనం ఉప్పగిపోతాయి. వాగా బార్డర్ లో మన వాడిని విడిచిపెట్టారు. అందువల్ల ఆ అమ్మాయి ఎవరంటే ఇండియన్ హై కమిషన్, ప్రతి కంట్రీలో కూడా ఒక భారతదేశ హై కమిషన్ ఒక ఉంటుంది. ఆ హై కమిషన్ లో ఇప్పుడు లేదు కాబట్టి ఆ సంస్థలో పనిచేసే డైరెక్టర్ ఆమె. అందువల్ల పాకిస్తాన్ వాళ్ళు ఉండరు, మన భారతదేశ హై కమిషన్ ఖచ్చితంగా అక్కడ ఉండాలి పాకిస్తాన్ లో. ఆ హై కమిషన్ లో పనిచేసే డైరెక్టరు. అందువల్ల దాన్ని గమనించారు. పిల్లలు దీన్నే చూడండి, టీవీలో ఎంతసేపటికి వాళ్ళు ఏ సినిమా వచ్చింది, మహేష్ బాబు సినిమా రేపు మార్చి రిలీజ్ కాబోతున్నదా, దాని ట్రైల్స్ బాగున్నాయా, ఏం పాటలు ఉన్నాయి, ఇవి కాదు. టీవీని జాగ్రత్తగా దీని మీద గమనిస్తే మనకి వర్తమానంలో అన్ని వస్తాయని కోరుకుంటూ ఈ అబ్బాయిని మరీ అభినందిస్తున్నాను. ఏం బార్డర్? వాఘా బార్డర్. అత్తరి వాఘా బార్డర్ లో అతన్ని విడిచిపెట్టారు. వెరీ గుడ్. నేను పుస్తకం అనుకో. వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా.